Hello students, good morning. In this video, we will learn about the definition, examples, conditions as well as types of a covalent bond. Now students, you all know that what is a chemical bond? Chemical bond is the force of attraction that is present between the atoms in a molecule is called as a chemical bond. One very crucial type or very important category of chemical bond is the covalent bond. Okay, now let us define the covalent bond. What is covalent bond? The bond formed by mutual sharing. This is very important. Mutual sharing of electrons. The bond formed by the mutual sharing of electrons between two atoms which are same or different. Which are same or different is known as covalent bond. Okay, so the bond formed by the mutual sharing of electrons between two atoms which are same or different. So ఏ బాండ్ అయితే టూ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతుందో ఈ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ని ఈచ్ ఆటము ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే బాండే మనకు కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై ద మ్యూచువల్ షేరింగ్ అంటే ఆ ఎలక్ట్రాన్ పేరు ఒక ఆటం ఒక ఎలక్ట్రాన్ని ఇంకొక ఎలక్ట్రాన్ని మ్యూచువల్గా ఇవ్వడం వల్ల ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయడం వల్ల మనకు కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, దెన్ it is generally formed between a non-metal atom and a non-metal atom okay, so covalent bond anadi it is generally forms between the two atoms which are non-metals. మెటల్ నాన్ మెటల్ మధ్య మనకు జనరల్గా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. కోవలెంట్ బాండ్ ఆల్వేస్ ఇన్ జనరల్ ఇట్ ఫార్మ్స్ బిట్వీన్ ద ఆటమ్స్ విచ్ ఆర్ నాన్ మెటల్ ఇన్ దెయిర్ నేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్. ఓకే, రైట్. సో దోస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది examples for non-metal atoms. Then let us give some examples to understand the covalent bond formation. Okay students, మనము examples రాసుకుందాం. Examples లో I am going to represent the Lewis dot model as well as general structure so that మీకు క్లియర్గా కోవలెంట్ బాండ్ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. అండ్ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ పాయింట్ ఈస్, సో వై ద కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మింగ్? ఫర్ ద స్టెబిలిటీ రీజన్స్. ఓకే, సో మీకు ఎలక్ట్రాన్స్ ఇలా మ్యూచువల్గా షేర్ అవ్వడం వల్ల మీకు ఆ ఆటమ్స్కి అవుటర్ షెల్లో వేలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. దీన్ని ఆక్టెట్ రూల్ అంటుంటామండి. ఓకే, సో ఏ ఆటమ్స్లో అయితే వేలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి చాలా స్టేబుల్గా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఈ కోవలెంట్ బాండ్ అన్నది ఆ ఆటమ్స్ స్టెబిలిటీని గెయిన్ చేసుకోవడానికి ఇలా మ్యూచువల్గా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. నౌ రైట్, సో దెన్ we will give the examples so that you will have a clear picture of a covalent bonding. Okay, so examples తీసుకుందాం. వెరీ ఫండమెంటల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, రైట్. సో let us take the example of a hydrogen molecule H2. So this is example 1. Okay, example 1, hydrogen molecule. Okay, so you know that students, hydrogen molecule 2 hydrogen atoms ఉంటాయి. ఇది ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్, ఇది సెకండ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, రైట్. సో ఒక హైడ్రోజన్ ఆటంలో 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, సెకండ్ హైడ్రోజన్ ఆటంలో 2 అనదర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్కి హీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే, హీలియం నోబుల్ గ్యాస్ అండి, హీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఈ హీలియంలో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల హీలియంకి స్టెబిలిటీ ఉంటుంది. దీన్నే డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటారు. సో ఈ హైడ్రోజన్ ఆటము హీలియం
ఆటమ్ ఎలక్ట్రాన్ నోబుల్ గ్యాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్కి రావాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్. సో కాబట్టి దీని దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ని సెకండ్ హైడ్రోజన్ ఆటమ్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్ని ఇలా షేర్ చేసుకుంటుంది. ఓకే, అప్పుడు ఈ హైడ్రోజన్ ఆటమ్కి డూప్లెట్ కాన్ఫిగరేషన్ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి, వ్యాలెన్స్ షెల్లో స్టెబిలిటీ గెయిన్ అవుతుంది, స్టెబిలిటీ వస్తుంది. సిమిలర్గా ఈ సెకండ్ హైడ్రోజన్ ఆటమ్ కూడా దాని దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ని పక్కన ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్ దగ్గర ఉండే ఒక ఎలక్ట్రాన్ని మ్యూచువల్గా షేర్ చేసుకోవడం వల్ల ఇలా. ఓకే, సో మ్యూచువల్గా షేర్ చేసుకోవడం వల్ల మీకు ఈ సెకండ్ హైడ్రోజన్ ఆటమ్ కూడా ఇట్ ఆల్సో గోయింగ్ టు గెట్ ద డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హీలియం నియరెస్ట్ నోబుల్ గ్యాస్ and it attains the stability like this. So here there is a sharing of 2 electrons or a pair of electrons. Simply in between these 2 hydrogen atoms there is sharing of a pair of electrons. Okay, so such a sharing will results in the formation of a single covalent bond. Single bond, simply single bond. Okay, so దీన్ని మీరు ఇలాగ రాయొచ్చండి. ఆర్ ఇది లూయిస్ డాట్ స్ట్రక్చరు, మీరు దీన్ని ఇలాగ రాసుకోవచ్చు, హైడ్రోజన్ సింగిల్ బాండ్ హైడ్రోజన్. సో ఇక్కడ ఈ హైడ్రోజన్లో మనకున్న బాండ్ కోవలెంట్ బాండ్ టైప్ అండి సింగిల్ కోవలెంట్ బాండ్. ఓకే రైట్, ఎందుకంటే ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యాయి, ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక పెయిర్, ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. Right students, I think you are clear. A pair of electrons are shared that results in the formation of a single covalent bond. So pair means 2 electrons. Okay, right. Then now we will give the second example, that is oxygen molecule formation. Discuss setup. We will discuss the oxygen molecule formation. So oxygen molecule is also having a of course this molecule has 2 oxygen atoms. Okay, right. So this is the oxygen atom 1 and this is another oxygen atom. So oxygen atom contains 6 valence electrons, 1 2 3 4 5 6, and this oxygen atom, the second oxygen atom, is also having 6 valence electrons, 1 2 3 4 5 6. See here the oxygen atom 1, this is, you consider it as oxygen atom 1 or oxygen atom A. This oxygen atom, before sharing of the electron, it has 6 valence electrons. Okay, 1 2 3 4 5 6. It is short of 2 electrons to attain the octet configuration. అంటే ఈ ఆక్సిజన్ ఆటంలో 6 valence electrons ఉన్నాయి, బట్ దీనికి ఇంకా 2 electrons డెఫిషియన్సీలో ఉంది. ఈ 2 electrons ఉంటే 6 + 2 8 electrons అవుతాయి. ఈ 8 electrons వల్ల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఈ ఆక్సిజన్ ఆటంకి స్టెబిలిటీ వస్తుంది. సో కాబట్టి ఈ ఫస్ట్ ఆక్సిజన్ ఆటంకి ఇంకా 2 electrons కావాలి. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఇంకొక ఆక్సిజన్ ఆటం దగ్గర ప్రొవైడ్ చేసే ఇంకొక ఆక్సిజన్ ఆటం, అంటే పక్కన ఉండే సెకండ్ ఆక్సిజన్ ఆటం ప్రొవైడ్ చేసే ఈ 2 electronsని తనతో షేర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇలా షేర్ చేసుకోవడం వల్ల మనకు ఫస్ట్ ఆక్సిజన్ ఆటంకి 8 electrons వ్యాలెన్సీ షెల్లో 8 electrons వస్తాయి, స్టెబిలిటీ వస్తుంది, ఆక్టెట్ రూల్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే రైట్, సో ఇలా మీకు, సో ఇప్పుడు మీరు కౌంట్ చేయండి స్టూడెంట్స్, 1 2 3 4 5 6 7 8 electrons ఫస్ట్ ఆక్సిజన్ ఆటంకి వచ్చింది. సో ఇది స్టెబిలిటీని గెయిన్ చేసింది. సిమిలర్గా సెకండ్ ఆక్సిజన్ ఆటం కూడా, ఈ ఆక్సిజన్ ఆటం కూడా ఈ ఫస్ట్ ఆక్సిజన్, దీని దగ్గర ఆల్రెడీ 6 valence electrons ఉన్నాయి, 1 2 3 4 5 6. ఈ 6 electrons ఆల్రెడీ ఉంది, ఇంకొక 2 electrons కావాలి. కాబట్టి అలా 2 electrons ఫస్ట్ ఆక్సిజన్ ఆటం ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ దోస్ ఎలక్ట్రాన్స్ సో దట్ the second oxygen atom is also attained 8 electrons in its valency shell. So here there is a sharing of 2 pairs of electrons. Rendu jetalanడి, 2 pairs. This is the first pair and this is the second pair. So first pair of electrons share చేసుకున్నాయి 2 oxygen atoms and this is the second pair electrons ని షేర్ చేసుకున్నాయి. సో కాబట్టి ఆక్సిజన్ మాలిక్యూల్ లో డబుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో దీన్ని మనము ఇలాగ రాసుకోవచ్చు, ఆర్ ఓ డబుల్ బాండ్ ఓ. Okay, O double bond O. So this is a double covalent bond, double covalent bond or simply double bond, simple ka double bond అనొచ్చు. Okay students, now example number 3, nitrogen molecule. Now nitrogen molecule, you know that, so the nitrogen atom, the nitrogen molecule contains 2 nitrogen atoms. So the first nitrogen atom will be having 5 valence electrons, 1 2 3 4 5. ఇవన్నీ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అండి. దెన్
we have another nitrogen atom. This is also having 5 valence electrons, 1 2 3 4 5. Okay, right. So you consider nitrogen atom 1. Okay, so this nitrogen atom is having 5 valence electrons. It needs 3 more electrons to complete its octet configuration. So it is going to share the required electrons from the another nitrogen atom, so that it is going to have the 8 electrons in the valence shell. So it is going to form a bond like this. Okay, similarly the second nitrogen atom is also going to share the 3 electrons provided by the first nitrogen atom, contributed by the first nitrogen atom, so that it is also going to get the 8 electrons in the valence shell. Now let us count the electrons. So students, you consider the first nitrogen atom, 1 2 3 4 5 6 7 8 electrons. Similarly the second nitrogen atom is also having 1 2 3 4 5 6 7 8. So it is also having 8 electrons in the valence shell. So it has attained the stability, it has fulfilled the octet configuration. Okay, right. So meeku ikkada here there is sharing of 3 pairs of electrons. So this is the first pair, this is the second pair, and this is the third pair. So a triple covalent bond is formed, N triple bond N. Okay, so a triple covalent bond is formed between the 2 nitrogen atoms. So nitrogen molecule contains a triple covalent bond. Because why the triple covalent bond is there? Because it has shared 3 pairs of electrons, okay, between the 2 nitrogen atoms. Oxygen contains a double covalent bond because it has shared 2 pairs of electrons. Hydrogen contains a single covalent bond. The reason is very simple, because it has shared only a pair of electrons. Okay, right students? So nitrogen molecule contains a triple covalent bond. Okay, triple covalent bond. So that is the 3 very important, very fundamental examples for the covalent bond understanding. Okay, now let us discuss further examples so that you will have a very clear picture about the covalent bond and its formation. Okay students, now remember always, covalent bond is formed by the mutual sharing, equal sharing, okay, equal or mutual sharing of electrons between the concerned atoms, So concerned atoms madhya electrons ఈక్వల్ గా షేర్ అయినప్పుడు మాత్రమే, ఆర్ ఎలక్ట్రాన్స్ మ్యూచువల్ గా షేర్ అయినప్పుడు మాత్రమే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ డొనేషన్ లేదండి, ఓకే, ట్రాన్స్ఫర్ లేదు. ఒక ఆటం ఒక ఎలక్ట్రాన్ని, ఇంకొక ఆటం ఇంకొక ఎలక్ట్రాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ 2 ఎలక్ట్రాన్స్ని, ఆ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని 2 ఈక్వల్గా షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us delve into further more examples students. Okay, right, so now we are at example number 4. Okay, now let us give this as HCl గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో హైడ్రోజన్ క్లోరైడ్ లో హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్, ఓకే, అండ్ క్లోరిన్ హ్యాస్ 7 valence electrons. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఆటమ్ కి డూప్లెట్ కాన్ఫిగరేషన్ రావాలి. 1 ఎలక్ట్రాన్ దీనికి రిక్వైర్డ్, ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. సో క్లోరిన్ ప్రొవైడ్ చేసిన ఈ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటుంది. సో కాబట్టి మీకు ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది ఇన్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. డూప్లెట్ కాన్ఫిగరేషన్, ఆల్రెడీ హీలియం కాన్ఫిగరేషన్ హైడ్రోజన్కి వచ్చింది. సో సిమిలర్లీ ద క్లోరిన్ ఈస్ హ్యావింగ్ 7 valence electrons. ఇట్ ఈస్ డెఫిసిట్ ఇన్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ మాత్రమే లేదు క్లోరిన్ దగ్గర. అది కనుకుంటే ఇట్ విల్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్స్ ఆక్టేట్. సో కాబట్టి క్లోరిన్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ ద ఎలక్ట్రాన్ ఈక్వల్లీ విత్ ద హైడ్రోజన్ provided by the hydrogen. So kabatti the chlorine will get 8 electrons. Okay, 6 7 8. Okay students, so ikkada meeku oka pair of electrons share ayyayi kabatti manaku hydrogen ki chlorine ki madhya single covalent bond untundi, HCl. Okay, right, I think you understood the formation of HCl by the covalent bond. Okay, right students, now let us discuss the example number 5. Now we will take the methane molecule and CH4 methane తీసుకుందాం. Okay, so you know that carbon is the central atom. So carbon దగ్గర మనకు 4 valence electrons ఉంటాయి. So this is 1 2 3 4. Okay, so hydrogen దగ్గర ఒక valence electron ఉంటుంది 1. So 4 hydrogens కదండి, hydrogen. So 1 2
3 4. సో హైడ్రోజన్ ఆటమ్కి డూప్లెట్ కాన్ఫిగరేషన్ వస్తే చాలు స్టెబిలిటీకి. సో కాబట్టి ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ కార్బన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ దట్ ఎలక్ట్రాన్. సో కాబట్టి ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య సింగిల్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అవునా స్టూడెంట్స్? ఓకే, సింగిల్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, రైట్? సో మీకు ఇక్కడ అదేవిధంగా సో మీకు ఈ హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయింది కాబట్టి డూప్లెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, స్టెబిలిటీ వచ్చేసింది. అదే కార్బన్కి, carbon has 4 valence electrons. It requires further 4 electrons to complete its octet configuration to attain the stability. So this carbon is going to share the electrons contributed by the hydrogen. So each hydrogen contributes 4 electrons. So these 4 electrons along with the electrons present in the carbon, so that the 4 plus 4 will become 8 electrons. Avuna students, right? So 1 2 3 4 5 6 7 8. So ila meeku carbon మీకు ఎలక్ట్రాన్స్ని హైడ్రోజన్ ప్రొవైడ్ చేసిన ఎలక్ట్రాన్స్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మీకు 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కార్బన్కి కంప్లీట్ అయింది, కార్బన్ కూడా స్టెబిలిటీ వచ్చింది. సో స్టూడెంట్స్ మీరు చూస్తున్నారు ప్రతిసారి వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్టెబిలిటీ, ఓకే, అండ్ అటైనింగ్ ఆఫ్ ఎయిదర్ డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఫర్ హైడ్రోజన్ ఆర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఫర్ ఫర్దర్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ తప్ప రిమైనింగ్ ఆటమ్స్కి 8 ఎలక్ట్రాన్స్ కావాలి స్టెబిలిటీ రావడానికి. సో కాబట్టి కెమికల్ బాండింగ్ వల్ల ద ఆటమ్స్ ఆర్ గోయింగ్ టు అచీవ్ ద స్టెబిలిటీ.